వెంకటమ్మ అందరికీ వడ్డిస్తూ రేణు ప్లేట్లో కూడా వడ్డిస్తుంటుంది. రైస్ పెట్టిన తర్వాత చిక్కుడుకాయ, పప్పు వడ్డిస్తుంటే రేణు అది చూసి నాకు వెజ్ వద్దు, నాన్ వెజ్ వడ్డించు అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అయి చూస్తుంటారు. అశోక్‌కి అప్పుడు గుర్తొచ్చి, ఓహ్! నేను ఈ నాన్ వెజ్ గురించి మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో భయపడుతుండగానే రేణు వెంకటమ్మ వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు? నాకు నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు. చికెన్ కావాలి. చికెన్ లెగ్ పీసెస్ వడ్డించు అని అంటుంది. అందరూ రేణు, అశోక్ వైపు చూస్తుంటారు. పూర్ణ మాత్రం రేణుని మింగేసేలా చూస్తూ, ఈ ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండదు. ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది. నీకు ఇష్టమైతే తిను, లేకపోతే వెళ్ళిపో అంటుంది. ఇప్పుడు రేణు షాక్ అయి అశోక్ వైపు చూస్తుంది. అశోక్ భయంగా నీళ్లు నములుతూ, అది రేణు, కొన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో నాన్ వెజ్ మానేశారంట. అమ్మా నాన్నకి నాన్ వెజ్ ఇష్టం ఉండదు. మిగతా వారికి నాన్ వెజ్ తినాలనిపిస్తే బయటికి వెళ్ళి తింటారు. అది కూడా నెలకు ఒక్కసారి మాత్రమే తిని రావాలి అంటాడు. మరి ఈ నాన్ వెజ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.